అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అలా అనకూడదు, క్షమించండి, వ్యభిచారం కన్నా దారుణంగా వీళ్ళ సాంప్రదాయాలు, వీళ్ళ గౌరవ మర్యాదలు, మాట తీరు, ఈ విధానాలు చూస్తే ఇటు మాజీ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కూటమి ప్రభుత్వం వరకు కూడా చాలా దారుణంగాను నిస్సిగ్గుగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రజలకు ఎలాంటి సంకేతం అందుతూ ఉందంటే, ఇప్పటికే రాజకీయ నాయకులందరూ రౌడీలే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ప్రవేశించారు. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కానీ తీసుకుంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ రౌడీజాలు నిర్మూలించాలంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవ్వరు కూడా మిగరు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా పోలీసు వాళ్ళకి బట్టలెప్పి బూడదీసి మరీ మేము వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామని చెప్పేసి ఆనాడు అదే మాట. ఈరోజు కూడా నిన్న ఆయన పర్యటనలో ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయి చాలామంది అస్వస్థతకు గురయ్యి ఆయన ఆడరాని మాటలు, చేయలేని భాష, అది చాలా దారుణం, చాలా సిగ్గుసేటు కూడా. ఎందుకంటే స్వతహాగా పోలీసు వ్యవస్థ అన్నదే ఒక దుడుకుతనం ఉంది, దురిస్తనం ఉంది. కొన్ని సందర్భాల్లో అమర్యాదగా నడుచుకుంటారు, చేస్తారు. అది ఆ వ్యవస్థ తాలూకా గుణగానాలు అయ్యి. మరి ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ పళ్ళకి మొయ్యవలసిందే, ఏ అధికారులైనా సరే. ముఖ్యంగా పోలీసుల మీద పోలీసు వ్యవస్థ లేకపోతే నువ్వు పరిపాలన చేయలేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవే కాదు, మీ తండ్రి కానీ, లేదు ఇప్పుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు కానీ, లేదనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా వ్యవస్థ లేకుండా పోలీసు వ్యవస్థను బట్టి మీరు సక్రమంగా పరిపాలన, మాది మంచి పరిపాలన, అది ఇది అనుకుని వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు జూలం చేయడం? అది కరెక్ట్ కాదు. ఒకవైపు నుంచేమో లోకేష్ రెడ్ బుక్ అని, ఈ రెడ్ బుక్ రాసి చాలా అరాచకాలు అల్లర్లు జరుగుతున్నాయి. కక్ష చర్యలు తీసుకోవడం అవుతుంది, కక్ష సాధింపులు సాధిస్తూ ఉన్నారు. ఏదో ఉంటే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోండి, తప్పులేదు, కఠిన చర్యలు తీసుకోండి. ఎవరు తప్పు చేస్తే గతంలో కానీ రేపు భవిష్యత్తు కానీ ఎప్పుడైనా సరే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించండి. ఇది మంచి పేరు వస్తుంది. అంతేదాని కక్షలు, కావేశాలు, కార్పుణ్యాలు చేసి ప్రజాస్వామ్యానికి మీ బోటోలు ఏ సంకేతం ఇవ్వాలని మిమ్మల్ని నమ్ముకున్న మీ వెనకనున్న